వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. చిన్న మనస్పర్ధలు సహజమైన కష్టకాలంలో కలిసి ఉంటామని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నమ్మకంతో వారి భవిష్యత్తు కోసం పట్టభద్రులైన యువత కూటమికి ఓట్లు వేశారని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రాజశేఖరం గారికి ఒక అద్భుతమైన విజయం సాధించినందుకు మా పార్టీ తరఫున మీ అందరం కూడా ఆయన్ని అభినందిస్తున్నాం. ప్రభుత్వ పరిపాలన ప్రతిరోజు నిమగ్నమై మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి మనం ఏ విధంగా నిధులు రాబడి తీసుకురావాలి, కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా మనం మన రాష్ట్రానికి మంచి జరగాలనే ఆలోచనతో పనిచేస్తున్న తీరుని ప్రజలు ఆశీర్వదించారు. దాన్ని మనం మర్చిపోకూడదు. ప్రజలు మనకి గుర్తు చేశారు మన బాధ్యత ఏంటనేది. ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టిన గత 5 సంవత్సరాల పరిపాలన నుంచి మరొక్కసారి ఒక ఆశతోటి, ఒక నమ్మకంతో మనల్ని కూడా ఆశీర్వదించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఆ మెజారిటీస్ ఏవైతే ఇచ్చారో ప్రతి శాసనసభలో కూడా, శాసనసభ నియోజకవర్గాల్లో కూడా, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ప్రజలు మనస్ఫూర్తిగా నిండు మనసుతోటి మనం ఆశీర్వదించారు. ఈ రోజున ఆలపాటి రాజా గారిని 83,000 మెజార్టీతోటి, రాజశేఖరం గారిని 77,000 మెజార్టీతోటి గెలిపించడం అనేది ఆ కంటిన్యూయేషన్ ప్రాసెస్. దాన్ని ప్రజలు నమ్మి మనల్ని మరొక్కసారి మన బాధ్యత గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఈరోజు నిలబడింది, కష్టపడుతోందంటే మన నాయకులు చేసిన త్యాగం. వాళ్ళు ఎవరు కూడా స్వార్థంతో పనిచేసిన రోజు లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ని మనం రక్షించుకోవాలి, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, తెలుగు జాతిని అంతర్జాతీయ స్థాయిలో గర్వపడే విధంగా మనం తీర్చిదిద్దాలనే ఆలోచనతో వాళ్ళు రూపొందించిన ప్రణాళికలో భాగంగా మనం ముందుకెళ్తున్నాం. పార్టీ నిర్మాణం కోసం, ప్రజల్లో మన పరిపాలన కోసం మనం కష్టపడి అందించిన ఈ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్క కార్యకర్త, ఈ కూటమిలో ఉన్న భాగస్వాములైన 3 పార్టీల కార్యకర్తల నాయకులు కూడా కష్టపడి ప్రజల్లో తీసుకెళ్ళాలి. నేను నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్క రోజు ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఆదివారం వచ్చిందంటే భయపడే వాళ్ళం. ఎందుకంటే సోమవారానికి డబ్బులు ఉన్నాయో లేవో, ఏ విధంగా మనం కొనుగోలు చేయగలుగుతామని. ఏ సమయంలోనైనా, ఏ కష్టకాలంలోనైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే స్పందించే మనస్తత్వం, మానవత్వం కలిగిన నాయకత్వం, అది మన రాష్ట్రానికి అవసరం. ఆ విధంగా నిలబడ్డారు. దీపం పథకంలో కోతలు ఉన్నాయి, కొంతమందికే ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న 1,55,00,000 కనెక్షన్లో ఈ రోజుకి మనం 94,32,000 మందికి ఉచితంగా దీపం 2 పథకం కింద గౌరవ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇచ్చాపురంలో ప్రారంభించిన కార్యక్రమం దీపావళి ఈరోజు ప్రజల్లో తీసుకెళ్ళాం. పట్టభద్రుల ఎన్నికల్లో మీరు చూశారు, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఎవరైతే యువత ఉన్నారో, ఇందాక సత్యకుమార్ గారు చెప్పినట్టు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. నిలబడ్డారు మనతోటి ఒక నమ్మకంతో, వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని. ఇటువంటి నాయకత్వం ఉండాలి మన రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారా మనకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకంతో వాళ్ళు మనందరినీ కూడా ఆశీర్వదించారు. కష్టకాలంలో మనం కలిసి ఉన్నప్పుడు, మన విజయం సాధించినప్పుడు, ఇటువంటి విజయోత్సవాలు జరుపుకున్నప్పుడు ఖచ్చితంగా మనందరం కూడా ఎంతో ఆనందంగా ఇంకా మంచి పరిపాలన అందించే విధంగా మన ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతాం. ఎన్నికల రోజు, పోలింగ్ రోజు ఉదయం 5:40 ఆయన టెలికాన్ఫరెన్స్ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అప్రమత్తం చేశారు. ప్రతి ఓటు ముఖ్యం. 30 ఓట్లకు ఒక కార్యకర్త నియమించారు. ఒక ప్రొఫెషనల్ విధానంలో, ఒక మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించి అద్భుతమైన విజయం సాధించేటట్టు పార్టీ యంత్రాంగం కలిసి వచ్చింది. ఈ నెల 7వ తేదీ తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో పాటు మండల పరిధిలోని వివిధ శాఖల మహిళా అధికారులు హాజరవుతారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేందుకు వారు తయారు చేసిన చేతి వృత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె చెప్పారు. మహిళా ఉద్యోగులను గౌరవించుకునేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీడీఓ దీప్తి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఆ రోజున సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి, హాలిడే కాబట్టి ముందు రోజు అంటే మార్చి 7th మార్నింగ్న సబ్ కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాం. మేడం కూడా ఓకే చెప్పారు. ఆ రోజు మన సచివాలయం సిబ్బంది అందరూ, ఎక్కువ మంది ఉమెన్ ఉన్నారు, ఉమెన్ మహిళా పోలీసులు కానీ, ఏఎన్ఎంస్ కానీ,
డిస్ట్రిక్ట్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ అసిస్టెంట్స్, సర్వేయర్స్ వీళ్ళందరూ కూడా చాలామంది దగ్గర 70 నుంచి 80 మంది ఉమెన్ ఉన్నారు. వాళ్ళందరినీ గౌరవించాలి అనే ఉద్దేశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆ రోజున మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ ఎవరైతే మండల స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది గెస్ట్లుగా. 7th మార్నింగ్న ఈ ప్రోగ్రాం అనేది మండల పరిషత్ కార్యాలయంలో మన మీటింగ్ హాల్లో జరుగుతుంది. కింద ఐకేపీ వాళ్ళు, వెలుగు వాళ్ళ ద్వారా స్వయం సహాయ సంఘాల ద్వారా చేసినటువంటి ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే చేయడం కోసమని ఒక చిన్న స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ వాళ్ళు హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, తర్వాత చేతి వృత్తుల ద్వారా తయారు చేసిన ఏదైనా అల్లికలు, కుట్లు ద్వారా తయారు చేసినవి కానీ, పీకిల్స్, తర్వాత మిల్లెట్స్తో చేసిన వంటకాలు, ఇలాంటివన్నీ కూడాను ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి ఆ రోజున అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో మార్చి 7వ తేదీన మహిళా ఫిర్యాదుల విండో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రైనీ ఐపీఎస్ దీక్ష తెలిపారు. 7వ తేదీ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళల ఫిర్యాదులను స్వీకరించి చట్టపరిధిలోని న్యాయ నిపుణుల సలహాలు, ఉన్నతాధికారుల సూచనలతో అదే రోజు పరిష్కరిస్తామన్నారు. మహిళలు ఈ కార్యక్రమం వినియోగించుకోవాలని అన్నారు. And so our respected SP sir Satish sir has launched Women Grievance Window on 7th of March at police station level. So all women can approach to the concerned police stations for resolving their pending issues, for any safety issues, for any legal awareness issues, and can get their issues resolved in a much more faster and smooth manner. Thank you. పట్టణ మారిస్పేటలోని మఠం బజార్లో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం 7వ వార్షికోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత మరియు ఫలరసాభిషేకం అనంతరం స్వామివారికి నాగవల్లిదల, సింధూర అర్చన, నీరాజన మంత్రపుష్పం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో భాగంగా సామూహిక హనుమాన్ చాలీసా మరియు శ్రీరామనామ సంకీర్తన కార్యక్రమం జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి మందిర కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. అభయాంజనేయ స్వామి 7వ వార్షికోత్సవం మార్చి 5 ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అట్లానే ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. ఈ మారిస్పేట మఠం బజార్లో ఉన్న భక్త జనకోటి అందరూ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమానికి వచ్చి అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రాసెస్ చేయాలని కోరుకుంటున్నాం. శ్రీనివాస్ శర్మ గారు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని అందరినీ ప్రశంసలు చేస్తూ ఈ మారిస్పేట మఠం బజార్లో ఈ ఆలయాన్ని ఇప్పటి వరకు ఇట్లా పూజలు సాగుతున్నాయంటే ఈ శ్రీనివాస్ శర్మ లాంటి వారు పూజలు ఉండటం మూలన జరుగుతుంది. నేను రోజు పూజ చేస్తాను కాబట్టి నాకు బాగా తెలుసు. మారిస్పేట మఠం బజార్లో వేంచేసుకున్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి మందిరం నందు 7వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ రోజున స్వామివారికి ఉదయం పంచామృత ఫల రసాభిషేకంతో స్వామివారికి అభిషేకం జరిగింది. అనంతరం ఇప్పుడు తామర పూలతో అలాగే నాగవల్లి దార్చన సింధూరార్చనతో స్వామివారికి అర్చన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6:30 గంటల నుంచి స్వామివారికి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం, అనంతరం నామ సంకీర్తన కార్యక్రమాలు జరుగుతాయి. కనుక భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఈ 7వ వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా ముగించుకొని స్వామివారి ఆశీస్సులు పొందగోరుచున్నాం. మేలో జరగబోయే సరస్వతి పుష్కరాలకు భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక రైళ్ల సదుపాయం కల్పించాలని హిందూ చైతన్య వేదిక విజ్ఞప్తి చేసింది. ఇటీవల జరిగిన కుంభమేళాలో 70 కోట్ల పైచిలుకు భక్తులు సంఘటితం అవటం జరిగిందని, ఇక్కడి నుండి వెళ్లడానికి ట్రైన్స్లో టికెట్లు దొరక్క ట్రైన్స్ లేక అనేక ఇబ్బందులు పడ్డారని, దీనిని దృష్టిలో ఉంచుకొని మేలో రాబో సరస్వతి పుష్కరాలకి ఇక్కడి నుండి ఉచితంగా ట్రైన్స్ వేయటం కానీ లేదా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా స్పెషల్ ట్రైన్స్ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మన ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది కనుక మన ముఖ్యమంత్రి ఈ సదుపాయం కల్పించాలని హిందూ చైతన్య వేదిక తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో పొట్టి మూర్తి, లక్ష్మీ శ్రీనివాసులు, తాడేపల్లి మూర్తి, సాధు ప్రతాప్, శ్యామ్ ప్రసాద్, జక్కా కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కుంభమేళాలో మన హైందవ సోదరిమణులు 70 కోట్ల పైచిలకు మంది ఒకే చోట సంఘటితం అవడం అనేది జరిగింది. అది చాలా శుభపరిణామం. ఈరోజు మేము మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హిందూ చైతన్య వేదిక తరపున ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాము. ఏమిటంటే అది మొన్న కుంభమేళా వెళ్ళటానికి మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి సరైన ట్రైన్ సౌకర్యాలు కల్పించలేదు. చాలా ఇబ్బందికరంగా మేము అక్కడికి చేరుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. రేపు మేలో సరస్వతి పుష్కరాలు రాబోతున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా హైందవ సోదరులకి సరస్వతి పుష్కరాల నిమిత్తం కొన్ని స్పెషల్ ట్రైన్స్ కానీ, లేదా మా హైందవుల్లో కూడా చాలామంది లేనోళ్ళు ఉన్నారు. మాకు మనిషికి ₹1,00,000 అవసరంలా చాలా మినిమం ఛార్జీలతో కొన్ని స్పెషల్ ట్రైన్స్ కనుక వేసినట్టయితే, లేదు గవర్నమెంట్ తరఫున మా దేవాదాయ ధర్మాదాయ శాఖలో చాలా డబ్బు ఉంది, దాంతో మీరు కొన్ని ఫ్రీ ట్రైన్స్ గోవా నుంచి కుంభమేళాకి ఆ గవర్నమెంట్ ఎలా అయితే వేసిందో ఇప్పుడు కేంద్రంలో కూడా మీ ద్వారానే సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ నుంచి కొన్ని ఫ్రీ ట్రైన్స్ కనుక వేసినట్టయితే మా హైందవ సోదరులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీలో లేని అధికారాన్ని ప్రతిపక్ష సభ్యులు కోరుకోవడం దురదృష్టకరం. మంత్రి నాదెండ్ల మనోహర్. టీడీపీలో ఎవరికీ దక్కని అదృష్టం తనకు దక్కింది. ఎమ్మెల్సీగా తన విజయం కూటమి విజయం అన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి. ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.